ఈరోజు మునుగోడు ప్రజలు చాలా తెలివైనోళ్ళు. ఈరోజు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి అనేక వాగ్దానాలు చేస్తుర్రంటే ఇది మొత్తం రాజగోపాల్ రెడ్డి రాజీనామా పుణ్యమా అని ప్రజలు గ్రహిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు 3.5 ఏళ్ళు నా మునుగోడు అభివృద్ధి చెందాలి, నా మునుగోడులో ఉన్నటువంటి గ్రామాలకు డబల్ బెడ్రూములు కావాలి, గరీబులకు రోడ్లు కావాలి, మోరీలు కావాలని అసెంబ్లీలో కొట్లాడిండు. అయినా ఈ మధ్యలో ఈ ముఖ్యమంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను పెట్టి ఎమ్మెల్యేకి ఇచ్చేటటువంటి ₹1 కోటి ఫండ్ కూడా ఎమ్మెల్యే గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వలేదు. అది దృష్టిలో పెట్టుకొని ఈ మునుగోడు అభివృద్ధి కోసం ఎమ్మెల్యేను సైతం త్యాగం చేసి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇక్కడ మళ్ళీ తిరిగి పోటీ చేసి ప్రజల అభిమానం చూరగొని కేంద్రం నుంచి ₹1000 కోట్ల తీసుకొచ్చి నా మునుగోడును తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అభివృద్ధి అసెంబ్లీగా తీర్చిదిద్దడం కోసం ఈరోజు ముందుకొచ్చిండు. మేమంతా మునుగోడు ప్రజలు మొత్తం కూడా ఈరోజు రాజగోపాల్ రెడ్డి ఎంబడి ఉన్నామని ప్రతి ఇంటికి వెళ్ళిన ప్రతి అక్క ప్రతి చెల్లె చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులు మేము తీసుకుంటాం, వాళ్ళ కష్టపడిన సొమ్ము కాదు. వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టుతో 1,00,000 కోట్లు దోసుకొని ఈరోజు ఊళ్ళ మీద పడి పంచుతుర్రు. అవి మా పైసలే, మేము తీసుకుంటాం. కానీ ఓటు మాత్రం నిరంతరం పలికేటటువంటి రాజగోపాలను ఓటేస్తామని ప్రజలు ఈరోజు ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతుంది. ఈ సారంపేట గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామానికి శ్మశాన వాటికకు భారత ప్రధాని 18 లక్షలు ఇవ్వడం జరిగింది. డంపింగ్ యార్డుకు 14 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్లకు 20 లక్షల నిధులు ఇస్తే ఇక్కడ రోడ్లు కూడా వేయలేదు. ఈజీఎస్ కింద 20 లక్షలు ఇస్తే ఒక్క రోడ్ వేసిన పాపాన పోలేదు. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ₹1 పెట్టి అభివృద్ధి చేయలే. ఒక్కరికి కూడా డబల్ బెడ్రూమ్ రాలే. ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేశారో అప్పుడు గొర్రెలు గుర్తుకొచ్చినాయి, కొత్త పింఛన్లు గుర్తుకొచ్చినాయి. అంతే తప్ప ఎటువంటి అభివృద్ధి చేసిన పాపన పోలేదు. ప్రజలు ఈరోజు అర్థమవుతుంది, వాళ్ళ కల్లుబొల్లు మాటలకు నమ్మరో. ఏది ఏమైనా తెలంగాణలో మార్పు కోసం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇక్కడ ఏర్పాటు కాబోతుంది. ఇక్కడ మునుగోడు ప్రజల నుంచే ఆ మార్పు బదులవుతుంది. రాజగోపాల్ రెడ్డిని ఆ విధంగా మేము అసెంబ్లీకి పంపిస్తామని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తారు. పార్టీలకు అతీతంగా కూడా చాలామంది యువకులు ఈరోజు మా తెలంగాణ మాకొస్తాయి, మా ఉద్యోగాలు మాకొస్తాయి అని ఎంతోమంది విద్యార్థులు బలైతే ఇక్కడ ఈ సారంపేటలో ఉన్నాం, ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు. ఒక్కరికి కూడా. ఇటువంటి పరిస్థితుల్లో అందరూ చైతన్యమైనరు. ఈరోజు మా మీద పడి మా ఊళ్ళలో వచ్చి డబ్బులు పంచిపెడుతుర్రంటే అది రాజగోపాల్ రెడ్డి పుణ్యమా అని ప్రజలు బ్రహ్మరథం పడుతుండు. కేసీఆర్ ఇచ్చినటువంటి స్కీములు ఇక్కడ ఒక్కటి కూడా అమలు జరగలేదు. పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థుండో ఒక దొర, సామాన్యులు పోతాయని కలవడు, పెద్ద టీఆర్ఎస్ నాయకులు పోతేనే కలుస్తాడు. గరీబులకు సమస్య ఉంటే ఆ నాయకులను తోలుకొని పోతే లోపలికి పోయి నాయకుడే మాట్లాడొస్తాడు, మాతోటి మాట్లాడు. అదే రాజగోపాల్ రెడ్డి ఇంట్లో కూర్చొని బనీని మీద ఉన్నా నా మునుగోడు ప్రజలు వచ్చిర్రు, నా మునుగోడు అక్కలు వచ్చిర్రు, చెల్లెళ్ళు వచ్చిర్రు అని బయటకు వచ్చి సాధిక బాధలు తీర్చేటటువంటి వ్యక్తే రాజగోపాల్ రెడ్డి వెంట ఉంటామని ఈ మునుగోడు ప్రజలు చెప్తున్నారు. ఈ సారంపేట గ్రామంలో ఉన్నటువంటి అక్కలు చెల్లెళ్ళు కూడా ఈ విధంగా చెప్తున్నారు. అందుకే 50,000 మెజార్టీతో గెలవబోతున్నారు.